హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఈవిల్ గేమర్ వైటీ. సో మనమైతే రోబ్లాక్స్ రాబరీ డైమండ్ అనే గేమ్లో అయితే ఉన్నాం. సో మనతో పాటు నా కోసం గేమర్ అయితే ఉన్నాడు. సో మన ఛానల్ కనుక కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. పెడతాడు వెళ్ళిపోదాం. స్పీడ్ రన్ చేసేది స్పీడ్ రన్ నేను సరిపోయింది. పదా నిదానంగా వెళ్తాయి సార్. ఇది చాలా పెద్దగా ఉంటుంది గేస్. మ్యాప్ మ్యాక్సిమం ఇది 2 parts గా వస్తుంది మీకు. ఓకే నైటింగ్ గారు పడిపోతా అనుకుంటా. నువ్వు అర్థం వచ్చి పాడు దబ్బావు. రావాలి ఆత్రం మొత్తానికి అయితే ఉన్నాడు. నువ్వు కూడా పడితివా? హలో రావాలి. ఓకే సక్సెస్ఫుల్. ఇక్కడ ఆవేశపడ్డాం అంటే మళ్ళీ కష్టం అయిపోతుంది. అదే కొంచెం నిదానంగా అవుతాం. మావాడి దిక్కులు వచ్చాను లిటరల్ గా. ఆయాసపడ్డాం అంటే ముందర చెక్ పాయింట్. వచ్చేసాం. యా ఫైనల్లీ పైన చెక్ పాయింట్ తీసుకున్నాం పోయి. ఇది భలే ఉంటది. ఇప్పుడు నువ్వు చికెన్ లెగ్ పీస్ కేఎఫ్సీ అయిపోతావు. నేను అయిపోతుంది కదయ్యా. ఇదే అదేంది గాల్లో కూడా తగలకూడదా? ఉందా బాయ్ నీకు గ్లిచ్ జరుగుతాయి. గ్లిచ్ లో వెళ్ళిపోయావు నువ్వు. మల్టీప్లం వల్ల అది వచ్చేసాను మన నీ మొత్తంగానే వచ్చిన అటువంటి అన్ని అబాండాలు వేస్తాడు. అన్యాయం ఇదైతే. జంపు కొట్టు వచ్చి తగిలితే పోతావు. జంపు కొట్టు రావయ్యా. అబ్బా వచ్చింది మొత్తానికి. ఈ పైపు లేని సంగతి ఎగురుకుంటా పోవాలా? అంతే ఎగురుకుంటానే. నువ్వు వెళ్ళిపోయావా? లెట్స్ గో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫస్ట్ అటెంప్ట్. మన సెకండ్ అది వచ్చిండు. ఈడే దొంగ ఉన్నాడు. బాయ్ నీకు గ్లిచ్ తెలుపు అయిందిలే. వచ్చాక నువ్వు చచ్చిపోతున్నావు. ఏంది అసలు దీని కథ? లైన్లు అబ్బా నాకు ఈ ఎరుపులో ఎరుపు అసలు కనపడట్లే. మబ్బులో ఎరుపు మాకు బాగా లైటింగ్ ఉంది కదయ్యా. మబ్బులో ఎరుపు కాదు నేనింది. కింద రెడ్ కలర్ ఈ రెడ్ కలిసి ఓయమ్మా నన్ను ఎంత గాల్లోకి ఎగరేసిందే. బాగా వచ్చిన ప్రో ప్లేయర్ అంటారా? ఆ పాపిరా నువ్వు దబ వచ్చేయకుండా ఆగిరా. అది మాత్రం ఆగండి మనిషి ఆగండి. సో వచ్చేసాడు. ఇది కూడా అంతే. ఇదేంది ఇదే? ఇది కూడా అంతే. లేజర్ తగలకూడదు దీనికి. మనం అబ్బా మళ్ళీ ఫస్ట్ తగలకూడదు ఈసారి. ఇది ఈజీలే. ప్రో ప్లేయర్ అంటే ఆ మాత్రం ఉంటది. వెళ్ళిపోతాను. ప్రో ప్లేయర్ అనవాగా ఈడోడు తో దుబ్బుతాడు. 7 1 2 3 4 5 అంట. తీసుకో. కాదు ఏదే ఇప్పుడు ఎల్లో లైట్ తగలకుండా వెళ్ళిపోవాలా? ఇదేంది ఇది మూవ్మెంట్ నాకు ఇచ్చేస్తుంది. అది అదే కదా. బాయ్ గ్లిచ్ ఉంది. నువ్వు ఎట్టి వెళ్ళిపోతున్నావు? నేనేదో పోతానులే. నేనేదో తిప్పాలు పడుకుంటా పోతా ఉండ. బాయ్ ఒకటి అమ్మా వచ్చేసినా. ఇదేంది
ఎడ్జ్ తగిలిపోయింది. త్రూ ఇయర్ అలారం టైం ప్లాన్ బి. బయట గారు కొద్దిగా రండి, ఆయన రండి ఇంటికి. వచ్చేస్తా ఈసారి వచ్చేస్తా. వచ్చేస్తారు. రా రా బాయ్, రా 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 రా, జంప్ కొట్టు. ఎందుకు ఆత్రం ఎందుకు మళ్ళీ చచ్చిపోయినా ఇట్టు పోవాలయా మొత్తానికి తెచ్చింది ఇటు అటు వచ్చి దీనిలో దూకు. ఇటా వారిని ఈయన అన్నాడు కదా ఆప్షన్లు కొద్దిగా ఇప్పుడేం చేయాలి కింద పడితే నీళ్ళలో ఏమైనా యాసిడ్ ఉంటుందా? నేను జంప్ బటన్ ఒకటి యాసిడ్ ఉంది. అదే మాత్రం పెద్ద ప్లేయర్లే, నువ్వు మాత్రం నేను వెనకంచి ఆ నెలలో పడి తెచ్చినాలే. నువ్వు నన్ను దోసి పడుతుంది ఇప్పుడు. అసలు నా దరిదాపులు ఎప్పుడు రాలేదు. పక్కనే వచ్చా నీ మీదకి వచ్చిన ఎగిరేటాలు నన్ను ఇంకా ఎగరేసింది అది పైకి. అది లాభం ఉంది. ఒక సెకండ్ వచ్చే చేయట్లేదు ఏందయ్యా, అది జరుగుతుంది లేరా. నేను కూడా ఆపన చేస్తాం ఆటాల బయట వచ్చేసాను. అమ్మా వీడియో సెకండ్ పార్ట్ వచ్చేసింది. బ్రేక్ తీసుకో అంట. ఇది దీని మీద ఎక్కి ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి మనం. పూయమ్మ నువ్వేనా దిక్సూజీ, సో నువ్వు చచ్చిపోతే కొద్దిగా పోతా. వచ్చేసాను. ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంది, తీసుకుందాం. నా మనిషి రానియండి. వచ్చేసాడు. ఇప్పుడు ఈ చైన్ల మీద మనం వెళ్ళాలి గైస్. ఇది పెద్ద బ్రహ్మ విద్య. ఓ షెట్ సన్నబడింది. అది పెద్ద బ్రహ్మ విద్య. అలా ఉంటే ఏం కాదు, ఆ సన్నబడిపోతాయి. ఇక్కడ కాదు బ్రహ్మ విద్య, ఆడ చైన్ కరుగుంది చూడు. ఆడ జంపింగ్, ఆడ రెడ్ కలర్ తగిలిందంటే గన్ ఫస్ట్ నుంచి రావాలి మళ్ళా. పదా అంటే నేను అంత కంట్రోలింగ్ లో మాస్టర్ని కాదు. నా అంత బాగా కంట్రోల్ అవుతాను కదయ్యా. అడుగులు అడిగేసుకుంటూ పోదాం. మీకు జోబీలు ఉన్నాయి 2. అది అటు నుంచి జంప్ చేయండి కదయ్యా డైరెక్ట్. ఇప్పుడు చేయనురా, నువ్వు వచ్చి జంప్ చేయి ఫస్ట్. నువ్వు నా లడ్డూలది వచ్చేసాం. ఇది ఇప్పుడు మొత్తం రెడ్ మెటల్ తగిలితే చచ్చిపోతావు, తగలకుండా ఎకరాల. అది నాకు తెలుసులే. ఇది కష్టం హేలే బాయ్, చచ్చిపో బాయ్ నువ్వు కూడా. ఏం సరిపోయింది, నువ్వు అన్నం లేదు, నువ్వు ఎట్లా పోయిందో కూడా అర్థం కాదు, తగలకుండానే చచ్చిపోయా. మ్యాజిక్ ఇది ఇట్లా జంప్ చేస్తే అవ్వట్లేదు గైస్, నిదానంగా వెళ్ళాల్సిందే. ఇది అంటే స్పీడ్ జంప్ కొడితే అయిపోద్ది అనుకున్నా. బాయ్ బాయ్, నా శవం అసలు కొద్దిగా పట్టుకొని మా ఇంటికి పంపించవా? డెలివరీ ఛార్జ్ అట్టగానే ఉంది. అంత 40 రూపాయలే కదా. నువ్వంటే చెప్పాను, నువ్వంటే ప్రో ప్లేయర్ పోవాలా వారిని బాయ్. నా హెడ్ కనీసం వచ్చి ఆపుకుంటా నిమిషం పైకి వెళ్ళిపోయాను. సెకండ్ చెక్ పాయింట్ తీసుకుని ఆగదా మనిషి కోసం. తీసుకున్నట్టేనా చెక్ పాయింట్? ఎందుకు వచ్చింది రిస్క్? ఒకసారి ట్రై చేద్దామా? ఏమో నిజంగా అయినా గేమ్ గ్లిచ్ అయిపోయిందని ఎట్టిపోయిందే వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? చెక్ పాయింట్ వచ్చింది అమ్మ. వచ్చింది ఓకే గైస్, వీడియో క్లోజ్ చేయండి. అబ్బాయి గ్లిచ్ అంటుంది. మైండ్ క్రాఫ్ట్ స్టోన్ ఉంటుంది. ఓకే స్ట్రైస్ నెట్ ప్రాబ్లం అయింది, దాన్ని సాల్వ్ చేసుకొని వచ్చాం. సో నండి ఒక థంబ్నెయిల్ ఫోటో తీసుకొని మళ్ళీ బయలుదేరాం. ఓకే గైస్, ఫోటో కొట్టేసుకున్నా లెట్ వెళ్ళిపో. వాయిస్ బాగానే వస్తుంది కదా, రాకపోతే చెప్పు. బాయ్ 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 బాయ్. వచ్చాము. ఏమి ఇప్పుడు పడింది, ఇప్పుడు పర్లేదు. నాలుగు నన్ను లేపించేద్దాం అనుకుంటూ సక్సెస్ఫుల్ గా లావాలకి వెళ్ళిపోయినావు. పాటు చచ్చిపో నువ్వు కూడా. నేను కూడా పడిపోయా, నేను పడిన గంటకు వస్తున్నా. ఎటు పోవాలి ఇప్పుడు? వచ్చేసాము. ఈ నోట్లో పోతే ఆడికి వచ్చినామయ్యా. ఆ నోట్లోకి వచ్చి చెప్తా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోవాలా? ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చెక్ పాయింట్ తీసుకోవాలి ఫస్ట్. చెక్ పాయింట్ తీసుకొని, ఇది భలే కష్టం ఉంటుంది. ఇది వాటర్ ఫస్ట్ వద్దులే.
ఏ యాసిడ్ శాన్ లెక్క ఉంది కదా ఇదేందా ఇది కింద పడ్డామంటే నేను చచ్చిపోతా సమయం కింద పడ్డామంటే నేను చచ్చిపోతా అదేంది అదే అంతే కిందకు వచ్చేస్తాయి ఒకసారి ట్రై చేయకూడదు ఓ వద్దు నేను చెప్పా నువ్వు పడితే నేను చచ్చిపోతాను బాయ్ నీ పండు కూడా ఈ కాదు బాయ్ నీ పండు కూడా వల్ల అయినా ఎత్తది అదేంది అదే అది జస్ట్ కృత వచ్చేనా అయిపోతుంది నేను పోతాను నేను ముందు నేను పోతాను ఊరు బాగు ఓ సెకండ్ గీసి ఆయన పోని ఈ మనిషితో చేస్తాడు అనవసరంగా వచ్చేసాం బుల్లెట్ పోతాను బాయ్ కిందకి వచ్చాను పైన ముళ్ళుతో నేను పోతా ఉండు బాయ్ నువ్వే పెడతాను నాకు ఇక్కడ నాకు కంట్రోల్ ఉండదు ఓకే లెట్స్ గో ఆవాహయామి ఆవాహయామి రా 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 వచ్చే బాయ్ వచ్చే అది వచ్చేసినాడు ఒక్కసారే పట్టుకుంటాడు ఎప్పుడో ఒకసారి పట్టుకుంటాడు ఇది అర్థాడినోడు ఓకే వల్ల నేను పడిపోయాను బాయ్ బాయ్ వాయిస్ బ్రేక్ అవుతాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఓకే బాయ్ నిదానంగా వచ్చి పట్టుకుంటానయ్యా నీకు వచ్చాగట్లే మా వాడు ఇంకా పట్టుకోలా ఇప్పుడట పైకి ఎక్కేదా ఇంకోటి జంప్ నొక్కుతా ఉండు ముందర కోతి కొమ్మచ్చాడా ఓకే ఓకే కాదు బాయ్ ఊరికి అట్లా ముందుకు రావయ్యా జస్ట్ రోప్ సకదంగా వచ్చి ముందుకు రా అది ఇది చూడు అసలు మా వాడు పట్టుకొని కూడా పట్టుకోవాలి అది ఓకే వచ్చేసాం గైస్ గేమ్ ఆడేదిరా పద 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 ఇదేంది ఇదే నువ్వు పో బాయ్ నువ్వు పో నీ వస్తా ఆల్మోస్ట్ వచ్చేసాయి తొక్కలో కిరాడు చక్రోడు ఇదేంది ఇదే పదరా బాబాయ్ పదా పనమ్మా అదే లాస్ట్ ఒక కానీ आप जो बिना नहीं आप जो ఏంది ఇప్పుడు ఇంతలో సమయం దాన్ని అంతా వెళ్ళా అది దగ్గర దాకా పోయి తెచ్చుకోవడం అంటే అదే మిత్రులారా ఆయన ఇదే లాస్ట్ లేకపోతే మీకు టైం ల్యాప్స్ లో పెట్టారు లేదని నెక్స్ట్ ఎపిసోడ్ చేయడం నిదానంగా రాయా తప్ప తప్ప జంపు కొట్టకుండా నిదానంగా రా ఒకదాని మీద ఒకటి ఎక్కింది అది గ్యాప్ తీసుకో చిన్న గ్యాప్ కాదు ఇది నెక్స్ట్ పాయింట్ దగ్గర నెక్స్ట్ చెక్ పాయింట్ దగ్గర చచ్చిపోవద్దు చచ్చిపో బాయ్ చచ్చిపోయానంటే మళ్ళీ ఫస్ట్ నుంచే అవద్దు ఉండు దుబాయ్లే దుబాయ్ షేక్ మనం వచ్చేసాం గైస్ వచ్చేసాం ఇక్కడ నెక్స్ట్ కూడా అన్లాక్ అయిపోయి మనం వస్తే చాలా సేపటికి వచ్చేది ఇప్పుడు ఇక్కడ చెక్ పాయింట్ తీసుకో ఇక్కడ ఇది లావా ఓ టైం ఉన్నట్టుంది there's a trap here we lost a member of team be careful బాయ్ ఒకరు బ్రేక్ అవుతుందయ్యా 20 seconds మనకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కానీ ఓ అమ్మా జస్ట్ మిస్ టైం ఉన్నట్టుంది 20 minutes టైం 20 minutes టైం 20 seconds అదే ఏందబ్బా టప టప సౌండ్ వస్తుంది అనుకున్నా నువ్వు ఎక్కడున్నావా ఏముందా ఇదేం చేయాలిడా ఆ టైం అయిపోయి డైరెక్ట్ వచ్చి నేను అదే చెప్దాం అనుకున్నా నేను కరెక్ట్ దూకు దూకి ఏ చెప్పండి బైక్ పోవాలి ఏ మామిడి పైకి పోతుంది ఎక్కురా బాబు ఎక్కురా వాళ్ళు చూసుకున్నాం ఏంది మళ్ళా పైకి వచ్చినావు ఏదయ్యా ఎన్ని ఫ్లోర్లు ఎక్కింది ఏడాయినట్టే నువ్వు నన్ను ఎందుకే ఎగరేసుకొని పోతున్నావా తామరే వేసాం గనకారేలని ఏది హై టెన్షన్ వైర్ లేడేం చేస్తానే కొట్టి పోతావు తగిలేవంటే అదే కదా వచ్చేసిన ఓకే చెక్ పాయింట్ సేఫ్ ఇప్పుడు ఏం చేయాలి అవునుండు ఐ ఫీల్ ద ఫ్లోర్ ఇస్ లిటిల్ లుక్ హియరా నొక్కదే నొక్కిన రెట్టు పడింది పదా ఏందే వస్తానే ఉంది
ఏది ఇది? ఆ అక్షయ పాత్ర అయిపోయింది మన పనికి చెప్తుంది ఏంది ఈడ? ఇదేంటి? బాయ్ గ్లిచ్ 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 లేదు ఆ ఫ్యాన్ గ్లిచ్ అయింది. దోచేస్తుంది. ఓకే ఏంది ఆ ఫ్యాన్ కూడా ఒకటి నా పానానికి. బాయ్ జంపు కొట్టుకుంటారా వాళ్ళు తప్పదు కొనమ్మా. షట్ ఇంకా గ్లిచ్ అనుకుంటే ఫ్యాన్ వేస్తుందంట. ఓ ఈ ఏది ఫ్యాన్ మాకు ఇద్దట్లు చూడాలి. సో సర్లేండి గైస్. సో కానీ గైస్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. మరి డెసిషన్ మార్చుకున్నానట తేజాబ్ అయితే ఫైనల్ గా కంటిన్యూ చేద్దాం అన్నాడు. అనమ్మ తో దుబ్బుతుంది ఇదేమో పైకి వెళ్ళిన తర్వాత పోయాను తర్వాత చూడు, కనబడతాం అక్కడ పై. అక్కడ బాధ. పైకి వెళ్ళిన తర్వాత లాస్ట్ దాకా వెళ్ళిపోయా నేను. అదే కదా అదే వచ్చింది. అది ఈ అమ్మాయి ఈ ఫ్యాన్ కరెంట్ బిగి పడదు బాల. అదే సర్లే గిని అదే నువ్వు వీడియో ఆపితే పదాం. అమ్మ వచ్చేసా నేను. నువ్వంటే ప్రో ప్లేయర్ బోల్తే వస్తావు. నేను ఆ జంపు ఇదంతా బట్టని ఆడినావా? అమ్మాయి ఇక్కడ చెక్ పాయింట్ కూడా లేదు. సాహసాలు చేశాను నేను, సాహసం అయిపోతా. ఇక్కడ చెక్ పాయింట్ ఉందా? కింద ఉంది చెక్ పాయింట్. ఓకే వచ్చేసాం. చెక్ పాయింట్ తీసుకున్నా. నువ్వు తీసుకోవాలి చెక్ పాయింట్? నేను తీసుకోలేదు కాబట్టి నేను చెప్పా అది పనిగా చెక్ పాయింట్ తీసుకో అని. ఉన్నాడు మనిషి కోసం ఉన్నాం. పైగా అంతలా అది అంతలా ప్లేడ్ ఏముంది చూద్దాం ఆయన. బాయ్ ఓకే లేజర్ చెక్ పాయింట్ పక్కనే ఉంది, ఈజీ వెళ్ళిపోవచ్చు. బాయ్ లేదు పెద్ద భయ బాధ లేదయ్యా నిజానికి. తెచ్చిపోయిన అసలు బాయ్ ఆడ జంపు కొట్టకూడదు, జంపు కొట్టి పోతాంది. రా వానమ్మా నా తల వచ్చి చెక్ పాయింట్ టచ్ చేసి. ఓ మయ్య ఉయ్ అమ్మా ఉయ్ వచ్చేసాం గైస్. ఇంకా చెక్ పాయింట్ తీసేసుకున్నాం. నువ్వంటే ప్రో ప్లేయర్ పోతే దీని వారిని నా తల వచ్చింది, నా తల చెక్ పాయింట్ అది లేసరంటే ఈజీ ఈజీ చేస్తానండి. ఏంది లేదు చేసేచ్చా ఈసారి చేస్తుంది. నేను స్పీడ్ ఎక్కువ వస్తాను దాంతో ఆయన స్పీడ్కి వస్తే అవ్వదు. బాయ్ గిచ్చు జరుగుతుంది నాకు కూడా గిచ్ అవుతుంది. నీ గిచ్ నాకు అంటుకునేది. స్పీడ్కి వస్తే అవ్వదు. నేను నీకు అదే చెప్పబోయింది. స్పీడ్కి వస్తే అవ్వదు. నేను నిదానంగా వచ్చినా కూడా అట్టే గ్లిచ్ జరుగుతుంది. చూడు నీ గ్లిచ్ అయి నువ్వు పోతావు సరే. బాయ్ నాకు ఫ్యాన్ కూడా గ్లిచ్ అవుతాయి. ఇప్పుడు చూడు చెప్తా చూడు అని చెప్పిన మనకంటే చెక్ పాయింట్ బాయ్ నా తల చెక్ పాయింట్ టచ్ చేసింది. సో ఆడే వచ్చాను నేను. మంచి రానింది. సో వచ్చాడు గేస్. ఇంకా ఇది మొత్తానికి ఏంది కరెంట్ వేలు ఉన్నాయి. కరెంట్ షాక్ కొట్టిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కింద దూకామంటే కరెంటే. న్యూట్రల్ వారిని వచ్చేసాం గేస్. అదే లెట్స్ గో. చెక్ పాయింట్ ఉంటుంది చూడు. We made but it don't we set alarms go to them. పైన చంపించేసావు నన్ను. నీ మీద జంప్ అయ్యాలి. పైకి వెళ్ళావా? కాదు పైన తగిలేళ్ళకి చచ్చిపోయినా మళ్ళీ స్టార్టింగ్ వచ్చిన లేకున్నాను. బై నువ్వు చచ్చి ఒకసారి జంప్ చేయి బాగా పైకి. ఫినిషింగ్ అయిపోయి అనమాట. పైకి నాకేం కనపడట్లే. బాయ్ నీ మీద నాకు జంప్ చేసాడు. పైన తల తగిలి చచ్చిపోయాడు వీడు. అదే నేను ఇప్పుడు కూడా నాకే కాలేదా? ఎట్ట పోవాలి ఇప్పుడు? ఇదేదో ఉంది చెక్ పాయింట్ కనుక్కున్నాం. ఇప్పుడు అయ్యో ఇది చాలా ఇది దోలు తీరిపోద్ది ఇది. సినిమా కనపడుతుంది. అందుకే నేను చెప్పా చూద్దాంగా ఇంకో దాంట్లో చూద్దామంటే దీంట్లోనే కొడదాం అన్నావు. సర్లే ఇంకో ఎట్టనే చేద్దామంటవా? అయిపోవచ్చింది ఇంకేంది ఇంకో ఎపిసోడ్. ఏమో గైస్ ఏం నాని పెద్ద ఎక్కువసేపు మళ్ళీ 18 నిమిషాలు. బాయ్ కొద్దిగా ట్రిక్కీ ఉంది ఇది మాత్రం. లిటరల్ గా శాంతంగా ఆడవాలి నువ్వు. అది ఎడ్జ్ తగిలిపోయినా. నేను కూడా సైరామ్ డ్రీమ్ సాయిరామ్ అనాలి. ఇంకా నువ్వు వెళ్ళు.
నువ్వు ఒక సైడ్ నేను ఒకసారి సైడ్ నుంచి చూసుకుంటా వచ్చా అనేసి కంప్లీట్ చేసాను. ఫైనల్ గా ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ అన్న నేను చెక్ పాయింట్ టచ్ చేయాలి, అతను బతుకు బస్ స్టాండ్ ఎక్కువ ఏంది వచ్చింది గెట్ ఇంటూ వ్యాన్ లెట్స్ అవుట్ ఆఫ్ హియర్ అంట. అయ్యో వేరే దగ్గర తీసుకొచ్చేసింది నన్ను. అదే కదా వీటి నుంచి నేను వచ్చింటే అది ఏంటలే కానీ జంప్ ప్యాడ్ స్పీడ్ ప్యాడ్ అంట. తమరు ఉంటే ఒక్క నిమిషం వచ్చి ఆపుకుంటే వస్తాను నేను కూడా. గోల్డ్ ప్యాచ్ షాడో ప్యాచ్ ఆడుతుంది నన్ను. ఫోను ఇంటిగ్రేవిటీ అంట. టచ్ అవ్వకుండా కూడా చచ్చిపోతాను. గోల్డ్ ప్యాచ్ అయిన ఎడిట్ స్పీడ్ ప్యాడ్ ఓకే. ఓ ఏమో స్పీడ్ బయట రిమంటాను. ఓ ఏమో ఏంది స్పీడ్ ఏంది అసలు. బాయ్ నా తల వస్తాను. ఆ మనిషి వచ్చా లేట్ అవుతుంది, సో మనం కానీ ఇచ్చేద్దాం అండి. బాయ్ అయిపోయింది. ఏడేదో ఉంది. అమ్మ వచ్చేసిన చాలా యుద్ధాల తర్వాత ఈయన మాత్రం ఎట్ట వెళ్ళిపోయాడు గాడికి. ఇప్పుడు అక్కడ ఎట్ట వస్తుంది అంటే ఒక దగ్గర నిప్పుకుండా లాగుంటది. స్పీడ్ స్పీడ్ ప్యాడ్ అంటే దాని పక్కనే నిప్పుకుండా లాగుంటది. ఫ్లాష్ మ్యాన్ అల్ట్రా ఫ్లాష్ మ్యాన్ ఇది యాడికి పోతాడు ఇటు వరకు ఇస్తాడు కాదు. ఎటు ఇటు 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 ఈ మనిషి అటు వచ్చాడు నన్ను ఎటు వచ్చా స్టార్టింగ్ పాయింట్ వచ్చిందయ్యా. కాదు కాదు నీకు షాకింగ్ న్యూస్ తెలుసా? తిప్పి ఊరంతా తిప్పి బిల్డింగ్ ఈ పక్క తెచ్చినాడు. వ్యానులా నీ పక్కన ఓకే వ్యాన్ పక్కన దుక్కి ఏదో లోడింగ్ పడింది కేసు మొత్తానికి. వచ్చినామయ్యా ఇట్రా. ఓకే లెట్స్ బ్యాక్ మిడ్ ద ట్రాఫిక్ అంట. నువ్వే ఇట్రా. నేనేలే ఇప్పుడు ఇట్లా పోవాలా మనకన్నా చాలా మంది. మీటర్ బోర్డ్ పోతే ఏముందిలే మా బండి లేపేస్తానండి. ఏంది బయట బాల్ ఎక్కుతాను. దీంట్లోకి వచ్చేయాలా? ఈ రోడ్డుకి అయిద్దంటవా? ఇది కూడా లేజరే, ఇది నిదానంగా వెళ్ళిపోవచ్చులే. ఇది కొంచెం ఇదన్నా గ్యాప్ తెచ్చిందానమ్మ. ముందు చూడాలి నాయన బెత్తడు ఉంది కాలు. అయ్యా నీ బాడీ పార్ట్ వల్ల బతికానయ్యా నేను వచ్చేసాను. నా బాడీ పార్ట్ థ్యాంక్ యూ చెప్పి వచ్చి లడ్డు పెట్టా. ఎస్ స్కిప్ చేయాలన్నాడు, డబ్బులు కట్టమంటాడు స్కిప్ చేసేకైతే స్టేజ్. నిన్న నుంచి ఆడుతున్నాను నో కొట్టిందే. ఈ గోడ ఎక్కుతాడు స్పైడర్ మ్యాన్ అయిపోయాడు. ఓకే చెక్ పాయింట్ ఎత్తుకొచ్చి ఏం చెక్ పాయింట్ దాకా స్పీడ్ గా లాస్ట్ లో మాత్రం స్లో అయిపో. లాస్ట్ డబ్బా ఉంది చూడు, అది సైజ్ తగ్గిపోయింది. నేను చూసి పడుతుంది. ప్రణామములు. లెట్స్ గో వచ్చేసినాయా మొత్తానికి. వాహనం ఆయన రా నేను కేసు రారా నీకు ఫిక్స్ జరుగుతానే చెప్తాను. చెప్తేనో కొడుకు ఏడుస్తున్నట్టుంది. నిజంగా వేసాను దాన్ని. అయ్యా లైన్ మీద నిలబడుకున్నావు సరే నాన్న చేస్తున్నాయా నేను. చెక్ పాయింట్ వచ్చింది నాకు. అమ్మాలండి ఎవరు తెలుసు గోల్ లెక్కల ఇప్పుడు మా బాస ఎందుకు వచ్చింది తలకాయ. మళ్ళీ ఇద్దరం గుద్దుకొని పడ్డాం అనుకో. అదో తలకాయ నొప్పి. ఎక్కడ స్పైడర్ మ్యాన్? స్పైడర్ మ్యాన్ ఏం మ్యాను? స్పైడర్ మ్యాన్ కాదు ఫ్లాష్ మ్యాన్. ఇప్పుడు అల్ట్రా ఫ్లాష్ మ్యాన్ అయితే అది మాత్రం నాకు గమ్ముగా రావచ్చు కదా. ఈ లైఫ్ తో డైమండ్ కలిసిన డైమండ్ తో పేషెంట్ కష్టపడం అయ్యా. బాయ్ నాకు కొంచెం బ్రేక్ కావాలి బాయ్, ఒక్క నిమిషం. ఏం బాయ్? మా పితృవర్య గారు వచ్చారు. ఓకే గైస్ ఉన్నాను ఒక్క నిమిషం. ఇది కంప్లీట్ చేసి ఇది కంప్లీట్ అయిపోయింది. 2 నిమిషాలు గేమ్ అయిపోతాయా? ఒక్క నిమిషం అయిపోద్ది, వచ్చేస్తాను నేను. ఓకే ఒక సెకండ్ పిచ్చి పట్టింది ఇటో అటంట సరిపోయింది. నేను మళ్ళీ రివర్స్ లో పోతాం అంటే కొంచెం హార్డ్ గా బిహేవ్ ఆడినాడు. పోయినాడు గేస్. ఏంది ఏమో నేను పోతా ఉన్నా. అది తగలకూడదయ్యా, కలర్ డిఫరెన్స్ పెట్టింది పని లేకనా. నేను తగిలే అయినా నేను చావాలా? అది టెక్నాలజీ. నువ్వు నీ ఇప్పుడు చచ్చిపోయింది. అదిదా మ్యాజిక్. అది ఇది 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 టెక్నాలజీ. న్యూస్ పేపర్లు ఉన్నాడా?
జైన్ పేపర్ షీట్ ఎవరి వేరు అమ్మా డిడ్ మై నెట్ గారు కొద్దిగా వస్తే తామరో డిడ్ మై నెట్ ఇస్ గ్లిచింగ్. బాయ్ నెట్ పోయింది నీకు నెట్ పోయింది. హలో తమరికి నెట్ పోయింది సార్. హలో 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 బాయ్ నెట్. ఓకే గైస్ కంటిన్యూ. నిజంగా నెట్ పోయింది గైస్ మనకి. సక్సెస్ఫుల్ గా చాలా గ్లిచ్లు దొరికితే మళ్ళీ వచ్చాను నేనైతే. డబ్బులు కట్ట బాగుంది ఎక్కువ ఇంటికి మేడం మీద పెడతారు ఎందుకు ఇది ఒకటి కెమెరా. ఇప్పుడు ఎట్ట పోవాలా? ఓకే నేను ఈ చెక్ పాయింట్ టచ్ అయితే కలర్ మారాలి కదా, నాకేం కలర్ కూడా మారట్లేదు. అదే అదే దట్ ద మ్యాజిక్ బోల్తే ఆటదారు తిట్టా ఉంటది. అప్పక జిమ్ చేద్దామని చచ్చిపోతే ఉన్నాడు ఉంటే తమరు ఒక నిమిషం గెలిచిపోయి కనబడతా. కట్ చేస్తుంది డబ్బులు కాడ. ఇక్కడ జాయ్ స్టిక్ వదిలితే బుగ్గిపాలు అయిపోతున్నాం గైస్, కొంచెం చూసుకొని వదలాలి మనం అయితే. బాయ్ నీ దగ్గర నాకు అంటించేసుకున్నాం మొత్తానికి. ఏమైంది రిజైన్ సంబంధించి కోసం చూద్దాం. ఓకే గైస్ మొత్తానికి ఇది జాయ్ స్టిక్ పట్టుకొని ముందర లాగాలి, అప్పుడే స్పీడ్ గా పోతాయి. ఇటు రావాల్సింది కన్వేర్ బెల్ట్ ఇది అది కన్వేర్ బెల్ట్. మనం ఏమన్నా ఐరన్ ఓవర్స్ ఏమన్నా ఓవర్లు అనుకుంటారా మైండ్ క్రాఫ్ట్ ఓవర్స్ టైప్. ఓకే లెట్స్ గో బాయ్. వచ్చేసా. నన్ను బుగ్గిపాలు చేస్తాను. నేనేమన్నా చేశాను మాట చెప్పు. నిన్ను వదులుదామని చెప్పి నేను కాపాడదామని అట్టంటే నువ్వు నన్ను లేపించేసి ఒక్క నిమిషం గేసి ఇప్పుడు దీనిలోకి వెళ్ళాలా? మంచి ఎగ్జామ్ పేపర్. ఇదేంది ఇది? ఏంది బాయ్ ఎల్లుండి బాయ్ ఇది? ఇదేంది గ్రీన్ గా ఉంది, ఇంట్లో బాగాలేమో అని చెప్పి నేను వెళ్తే నన్ను చంపేసింది ఇది. నీకు కూడా అదే కదా ఈ పేపర్ ఎక్కిపోవాలి మళ్ళీ ఎగ్జామ్ పేపర్ నీ ఏదో అనుకున్నా బాయ్. ఇది అన్యాయం బాయ్. ఇది ఎక్స్పెక్ట్ చేసిన ఏదో అయింది మొత్తానికి స్నాప్ చూసి. వానమ్మా ఒక్క నిమిషం వచ్చాపుకుంటే బెస్ట్. ఆల్మోస్ట్ వచ్చేసిన చెక్ పాయింట్ టచ్ చేసుకోవస్తాడు. వచ్చేస్తున్నా. మనకు సినిమా ఇప్పుడు కాదు ఈ లెవెల్ అయిన తర్వాత ఉంది సినిమా. ఓకే ఓకే ఓయమ్మా ఓకే చెక్ పాయింట్ ఆడు లేదా చూడు. ఇప్పుడు ఎట్ట పోవాలి మనం? తాడు పట్టుకొని పోవాలి. ఇప్పుడు తాడు మీద పట్టుకోవాలా? అది ఏదో అట్లే నువ్వు అట్లే అబ్బాయి అవి గ్లిచ్లు అయితేనే బాయ్ అదే పెద్ద బాధ. మంచిగా పడిపోయినాలే గ్లిచ్లు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఓకే సైట్ వస్తుంది అంటారు. అది నిజమే ఇది చూస్తా అంటే. ఓకే గైస్ పోదాం. వెళ్ళిపో అమ్మ వచ్చేసినాను బాయ్. ఓదమ్మా ఓషెట్ లాస్ట్ లో అవుతుంది మొత్తానికి. జిమ్ చేస్తుంది బ్యాటరింగ్ గారు ప్రణామములు. అమ్మ వచ్చేసండి. వాల్యూ ద ఓపెన్ ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? ఏం చేయాలి బాయ్ వాడేం చెప్తాను నేను. ద వాల్యూట్ ఈస్ వే టు ఓపెన్ way too strong to open. Type for plan B. Go up to that wire అంటాడు. ఆడ వైర్ ఉందని చూడు. వైర్ ఉందయ్యా? అదే కదా ఇదిగో ఇదిగో కింద పడిపోయినా బొక్కలే పోవాలా? ఓ పైకి వెళ్ళాలా? కింద పోకూడదు. వారిని ఇది ఎస్కేపింగ్ దారయ్యా. ఆగు రీస్పాన్ కొడితే ఏమవుద్దా బాయ్? వద్దు స్పాన్కి వెళ్ళిపోతావు స్వామి. ఫస్ట్ గే ఆడ పక్కన గ్రీన్ లేకరా ఊడితో బాయ్. గ్లిచ్ 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 మావాడు పండుకున్నాడయ్యా. రీస్పాన్కి వస్తే ఏడగా వస్తున్నావు అయ్యా, నువ్వు ఎందుకు చంపేస్తావు భయపెట్టా? ఓకే నేను ఎక్కేసా బాయ్. నాకు తెలియదు. రీస్పాన్ కొట్టమంటా కొడదాం. చేయనమ్మా రీస్పాన్. ఏమోనయ్యా నాకేం తెలుసు. నేను అంటే మన లాస్ట్ స్పైడర్ మ్యాన్ లాగా అడిగిపోతాం అనుకుంటా. అదే కదా రీస్పాన్ కూడా మంచి మొత్తం మళ్ళీ వెనక్కి రావాలేమో అనుకుంటున్నా. బాయ్ అది ఏం చేసినాడు? ఎట్ట కనెక్ట్ అయింది నీకు? అదే నేను జాయ్ స్టిక్ ముందర లాగి జంప్ బటన్ నొక్కా, ఒక్కసారి నొక్కా.
ఓకే ఓకే నేను జమ్మటం కొట్టలేలే. జమ్ అంటాను నొక్కా నేనైతే. ఓ అమ్మాయి ఏంతుందయ్యా ఇదే. పదరా 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 ఏ పోతండి వస్తానే ఉంది కదా. నేను చెప్పే అందుకే నెక్స్ట్ పెట్టుకుందాం అని. సో గైస్ ఇంకా చాలు గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం ఇంకేమైనా ఉంటే. సో చూసారు ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే. సో మన ఛానల్ కనుక కొట్టుకొచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.